మన ఇంటి బయట మనం రోజు వాడుకునే మోరీలల్లా చెత్త నిండి జామ్ అయితే షీ అని ముక్కు మూసుకొని వాళ్ళన్నా సాఫ్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి సాఫ్ చేపిస్తాం. మరి ఊకూకే ఓట్లు ఉండయాయే, లీడర్లు వచ్చి మన ఇంట్లో పంటున్న మోరీలను సాఫ్ చేయరు కదా. కానీ గా మంచిర్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఓట్లు లేవు, ప్రచారాలు లేవు, ఆయన ఏం చేస్తుండో చూడుంది. పారబట్టి మోరీలున్న చెత్తంతా ఎట్లా తీసేస్తుండో చూడు ఈ ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమా బొజ్జన్న. ఏదో అట్టట మీద మీద తీసినట్టు చేసి ఫోటోలకు పోజిస్తలేడు లో. ప్రొఫెషనల్ సఫాయి కార్మికులు తీసినట్టు మోరీల చెత్తంతా సాఫ్ చేసి సంచులకి ఎత్తిస్తున్నాడు అప్పటికప్పుడే. ఇక ఈ అన్నేవలో కానీ మోరీలకే తీసి పక్కకేసిన చెత్తను చేతులతోటే సంచులకి ఎత్తుతుండగా. మరి ఎమ్మెల్యే గారు స్వయంగా తీసిన చెత్త కదా, అట్లే ఉంటుంది. కానీ ఆడికే అయిపోలే, రోడ్ల మీద గాలి దుమారానికి పడిపోయిన చెట్ల కొమ్మలుంటే ఒక్కొక్కటి తీసి వెనకొస్తున్న ట్రాక్టర్ల నింపి కిందున్న చెత్తంతా పొరక సీపులతో సాఫ్ చేసిరు అంతా కూడి. మరి ఇప్పట్లో ఎమ్మెల్యే ఎంపీ ఓట్లేం లేవు కదా, ఎందుకు ఈ స్వచ్ఛ భారత్ పేరంటాం, ఎందుకు ఈ శ్రమదానం అని అంటే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారట. రాజ్యాంగాన్ని సంరక్షించుకుందామన్న నినాదంతో ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేసేందుకట. ఇంకా ఈ సంగతి తెలియక ఇప్పుడేం ఓట్లున్నాయా అని ఆలోచనలో పడుతున్నారట ఎమ్మెల్యే గారి శ్రమదానం చూసిన ఖానాపూర్ జనాలంతా. కానీ ఎమ్మెల్యే బొజ్జన్న అయితే ఓట్ల ముందెట్టుండేనో ఇప్పుడు కూడా అంతే సింపుల్గా ఉండు, ఏం మారలే అనుకుంటున్నారట సారు శ్రమదానం చూసిన ఫ్యాన్స్ అంతా.